18 వ్యాపారాలు చేసే అసోసియేషన్లు కలిసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారం అనేది ఒక ప్రత్యేకమైన కళ. ఆ కళ అందరికీ అవ్వదు. అది కొంతమంది మాత్రమే చేయదు. అది పుట్టుకతో, కులంతో, మతంతో వచ్చేది కాదు. కొన్ని వారసత్వంగా వచ్చే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనం చేసినట్టు బిజినెస్ మన బిడ్డలు చేయలేకపోవచ్చు. వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉండొచ్చు. వాళ్ళు చేసినట్టు వాళ్ళు బిడ్డలు చేయలేకపోవచ్చు. వ్యాపారాన్ని నేను ఎప్పుడు ప్రత్యేకంగానే చూస్తాను. మనం చూసిన పెద్ద వ్యాపారవేత్తలు ఎవరికి కూడా ఈ కులం లేదు, మతం లేదు, లేదా వారసత్వం కూడా చాలా తక్కువగా కనబడుతుంది. ఈ కళ మీకు అబ్బిందంటే మీరు నిజంగా చాలా గొప్పవాడని చేతులెత్తి మొక్కుతున్నాను. నేను కూడా ఒక డాక్టర్ కావాలి. డాక్టర్ని ఒక చైన్ ఆఫ్ క్లినిక్స్ దాని వ్యాపారంగా ఎంటర్ప్రైనర్ గా బిల్డ్ చేసి దాని ఒక కంపెనీగా బిల్డ్ చేసి వ్యాపారం చేసిన వాడిని. దాంట్లో ఉన్న కష్టం నాకు తెలుసు. రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఉన్న బాధ ఏంటో, ఇబ్బందులు వచ్చినప్పుడు పడే కష్టాలేంటో నాకు స్పష్టంగా. ఈ సందర్భంలో ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. మా తాతగారు, మా నాన్నకు నాన్న, ఆయన డిస్ట్రిక్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఒకప్పుడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండేది, పెద్దలకు తెలుసు. ఇప్పుడంతా జిఎస్టీ వచ్చిన తర్వాత వాడు లేరు. ఆయన ఆందోళనలో 8 సంవత్సరాల పని చేశాడు టీసీటీ. ఒకప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్న టైంలో ఇక్కడంతా ఫ్యాక్టరీ ఈక్వల్ అద్భుతంగా ఉన్నప్పుడు చేశాడు. మాకు చిన్నప్పుడు కథలుగా ఆందోళన గురించి చెప్పేవాడు. ఇక్కడ వ్యాపారాల గురించి, వీటి గురించి చెప్పేవాడు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. మనందరూ చూసుకుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. తర్వాత మా నాన్నగారు టీచర్ అవ్వడం, ఆయన కర్నూలు నుంచి ట్రాన్స్ఫర్ల మీద చిత్తూరు జిల్లాలో ఎక్కువ పనిచేయడం, అక్కడ నా చదువు అంతా అక్కడ గడిచింది. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడ గడిచింది. తర్వాత నాకు మంచి ర్యాంక్ రావడంతో నాకు డెంటల్లో మంచి సీట్ తీసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ లో ఉస్మానియా, అప్పట్లో చాలా పెద్ద పేరున్నటువంటి సంస్థ, ఉస్మానియాలో సీట్ తీసుకోవడం, హైదరాబాద్ లో చదువుకోవడం ఇంకా చక్కగా జరిగిపోతూ గడిచింది. నేను అనుకున్న నన్ను గుర్తు చేసి వ్యాపారస్తురాగానే ఆయన చెప్పే మాటలన్నీ నాకు చిన్నప్పుడు బాగా గుర్తుండేది. అలాగా సార్, మీకందరికీ కూడా విషయానికి వస్తే ఆదోని తన ప్రభావాన్ని కోల్పోయింది, దాని చరిష్మా కోల్పోయింది. నివులు కప్పి నిప్పులాగా, లేదా ఒక వజ్రాన్నో ఒక బంగారునో సంవత్సరాల కొద్దీ అట్లా పెట్టేస్తే ఎలాగో మెరవకుండా అయిపోతుందో ఆదోని ఆ పరిస్థితుల్లో ఉందని నా భావన. ఆదోని స్పిరిట్ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా ఎదిగినప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు భయానక పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరే ఉన్నారు. మనుషులు మారలే కదా, పరిస్థితులు మారినాయంటే, పరిపాలన మారిందంటే, పట్టించుకునే విధానం మారిందంటే, నేను నమ్మేది మీలో ఉన్న ఇప్పటికీ బలంగా ఉన్న స్పిరిట్ ని నమ్ముతా ఉన్నా. నాకదే ఆశ కూడా. నేను రాజకీయ నాయకుడుగా ఈ 4 రోజులు నా ప్రయాణంలో గ్రామాల్లో తిరిగాను, పట్టణంలో ఎన్నో వార్డుల్లో తిరిగాను, కఠిన పేదరికాన్ని చూశాను. ఇంకో వైపున మంచిగా ఉన్న కొంతమంది పెద్దల ఇళ్లను కూడా నేను చూశాను. ఆ వైపు సమస్యలు నా కళ్ళతో చూస్తా ఉన్నాను, ఈ వైపు ఉన్నటువంటి కష్టాలు కూడా నేను చూస్తా ఉన్నాను. సమస్య ఇక్కడే ఉంది, పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో చెప్పాను, ఆ వీడియో కూడా ఫేస్బుక్ లో ఒకసారి దయచేసి చూడాలి. ఈ ఊళ్ళో నేను చాలా మంది గ్రామాలకు వెళ్ళినప్పుడు వలసలు ఆపుతాను అని నేను చెప్పాను. వలసలు ఆపడానికి నా దగ్గర
బ్రహ్మ విద్య ఉందంటే అది కూడా కాదు. నాకు తెలుసు ఏదో ఒక రోజు ఇలాంటి వ్యాపారస్తుల మీటింగ్ జరుగుతుందని తెలుసు. ఆ వ్యాపారస్తుల మీటింగ్ లో నాకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుందని తెలుసు. అప్పుడు నేను చేతులు కట్టుకుని వ్యాపారస్తులందరినీ కోరిక కోరవచ్చని కూడా తెలుసు. నాకు ఆ కోరికను ముందు పెడతా. ఆదోనికి పూర్వవైభవం రావాలన్న, ఆదోనిలో వలసలు తగ్గాలి. వీటికన్నింటినీ కూడా తప్పనిసరిగా మీరు వ్యాపారాలను పెంచుకోవడమే సరైన పరిష్కారం. ఇక్కడ కరువు వస్తుంది, నీళ్లు లేవు, ఇది మన చేతిలో లేని అంశం. ఈ సంవత్సరం కరువు ఉంది, గత సంవత్సరం కూడా సరిగ్గా వర్షాలు పడినట్టుగా లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి, రైతులు ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తుంది, క్రాప్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. వీటన్నిటి ద్వారా ప్రజలను ఎప్పటికీ కరోనా సమయంలో డబ్బులు ఇచ్చేలా ఆదుకున్నాం మనం. అలాగే కరువు సమయంలో కూడా రైతుల్ని ప్రజలను ఆదుకోవాలి ప్రభుత్వాలు. కానీ పరిపాలనా లోపం, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చదువు లేకపోవడం, అతను చదువుకున్న ఐఏఎస్ ని ఐపీఎస్ ని కంట్రోల్ చేయాల్సి రావడం మన కర్మ. ఎలా సాధ్యమవుతుంది? నేర్చుకునైనా చేసి ఉండొచ్చు. అలా చేయకపోవడం వల్ల చివరికి నష్టపోయేది ఎవరు అంటే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రైతులు, ఊరిలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే పెద్దలు. సరైన సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఉన్నాను. క్రాప్ ఇన్సూరెన్స్ అందరికీ వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొని ఉన్నా ఈ రోజు రైతు చేతికి డబ్బులు వచ్చాయి. అట్లీస్ట్ అతను పెట్టుబడి పెట్టి ఎకరానికి 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఆ 30-40 వేల రూపాయలన్నా వెనక్కి వస్తే హాయిగా నిద్రపోయేవాడు రైతు. ఆ 30-40 వేలు సరే ఈసారి పోయింది అని మళ్ళీ పెట్టుబడి పెట్టేవాడు. మళ్ళీ మీ అందరి దగ్గర ఎంతో అప్పో ఇస్తూ ఉంటారు మీరు. చాలా నాకు తెలుసు, ఆ మండీలో కానీ అక్కడ మార్కెట్లో కానీ అప్పు ఇస్తున్నారు. నేను ఈరోజు పొద్దునే 6 గంటలకంతా మార్కెట్కి వెళ్ళాను. నాకు వంకాయలు దండేశారు, దండేసి తిప్పారు, అందరి దగ్గర అన్నం పెట్టి ఫ్రీగా. నేను ఆ వైపు మార్కెట్ కలకలని, కూరగాయల మార్కెట్ కలకలాడుతా. వెనక్కి చూస్తే మార్కెట్ యార్డు ఒక్క మూట అంటే ఒక్క మూట లేకుండా ఖాళీగా ఉంది. నేను మా వాళ్ళని అడిగాను, ఏదైనా ఇంత ఖాళీగా ఉంది అన్ని రాత్రికి ఎత్తేస్తారా లారీల్లోకి అని అడిగాను. అబ్బాయి అవన్నీ లేదండి, అసలు మూట కూడా రావట్లేదు మార్కెట్ యార్డుగా. మరి ఇన్ని షాపులు ఉన్నాయి కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీటిని నేను అడిగాను. ఏదో లాగుతున్నానండి బండి అని అన్నారు. నాకు కష్టం అర్థమైంది. అయ్యా ఒకటి మాత్రం నిజం, సంపద సృష్టించబడాలి. ఎక్కడి నుంచో సంపదని అవసరాలప్పుడు తెచ్చుకోవచ్చు. బ్యాంకులో నుంచి అవసరం వచ్చినప్పుడు లోన్లు తెచ్చుకోవచ్చు. ప్రభుత్వం నుంచి అవసరమైనప్పుడు డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టేసుకోవచ్చు. కానీ లోకల్ గా ఉన్నటువంటి వ్యాపారస్తులు సంపద సృష్టించకపోతే పెద్ద నష్టం సమాజానికి జరుగుతుందని నమ్మేవాడిని. ఎకనామిక్స్ లో చాలా డెప్త్ చూశాను. నాకు కొంత అవగాహన ఉంది. సమాజంలో డబ్బులు ఎలా ఫ్లోట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, ఎక్కడ మిగులుతాయనే కొంత అవగాహన ఉంది. ఆదోనిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పరిస్థితులను మార్చకపోతే ఏదైతే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర చాలా స్పిరిట్ ఉందండి, 1000 వోల్టుల బలం ఉంది లోపల మీకు నేను నమ్ముతున్నాను, అది మెల్లిగా డిశ్చార్జ్ అయిపోతే ఊరు నష్టపోతుంది అనే నా బాధ. 2 రకాల ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని పెట్టారు, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు 100 వోల్ట్లు ఇస్తే అది స్టెబిలైజ్ చేసి 200 వోల్ట్లు మనకు కావాల్సిన రకంగా ఇస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే నువ్వు 200 వోల్ట్లు ఇస్తే దాన్ని తగ్గించి 100 వోల్ట్లు బయటకు ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే
ఉండాలంటే స్టెప్ ట్రాన్స్ఫార్మర్ లాగా ఉండాలి. ఏ వ్యాపారం ఇప్పుడు ఈ 18 వ్యాపారాల్లో ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఒక 5 to 10% డీవియేషన్ కూడా ఉంటుంది నాకు తెలుసు. ఇవన్నీ కూడా దీంట్లో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న డీవియేషన్లు కానీ వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా ఎవరికో అవకాశం ఇచ్చి మిమ్మల్ని వేధించే విధంగా ఉండకూడదని నమ్మేవాడిని నేను. చాలా సందర్భాల్లో నేను మాట్లాడిన రాష్ట్రం అంతా దేశమంతా ఒక పాలసీ చేస్తాం వ్యాపారస్తుల కోసం. పాలసీ ఒక డిపార్ట్మెంట్ ఒక పాలసీ ఉంటుంది. మెడికల్ అసోసియేషన్ ఒక పాలసీ, కాటన్ అసోసియేషన్ ఒక పాలసీ, రైస్ మిల్లర్స్ ఒక పాలసీ, రకరకాల పాలసీలు ఉంటుంది. పాలసీలు జనరల్ గా చేస్తారు. కానీ ఆదోనిలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కొంత వెసులుబాటు, కొన్ని అమెండ్మెంట్స్ తప్పనిసరిగా చేసుకోవాలి. రాజమండ్రిలో ఉన్నటువంటి రైస్ మిల్లుతో ఆదోనిలో ఉన్న రైస్ మిల్లును పోల్చగలమా? గుంటూరు పత్తి మార్కెట్ ని ఆదోనిలో పత్తి మార్కెట్ ని ఒకే రకంగా చూడగలమా? ఎక్కడో ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి ఫిషింగ్ యాక్టివిటీని ఇక్కడ చెరువుల్లో వేసేటువంటి ఫిషింగ్ యాక్టివిటీని ఒకే రకంగా చూడగలమా? సాధ్యం కాదు. ప్రభుత్వాలని ఒప్పించాలి. తప్పనిసరిగా మీ అసోసియేషన్ అందరితో నేను కూర్చోవాలని అనుకున్నాను. కానీ పెద్దలు అన్నారు అంత టైం లేదని అందరినీ కలిపేసి ఒకసారి పెట్టేస్తాం, మీరు మాట్లాడేయంటారు. నా ఉద్దేశం మీ దగ్గర ఓటు అడగడం కాదు. నా ఉద్దేశం కష్ట నష్టాలు తెలుసుకుని రేపు మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అయితే అవన్నీ అమలు చేయాలనే ఆలోచనతో నేనున్నాను. మళ్ళీ 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 చెప్తాను, ఆదోనిలో ఉన్నటువంటి వ్యాపారులు నాకు చాలా 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 ముఖ్యం. నా లక్ష్యం చేరుకోవడంలో, నేను పేదలకు సేవ చేయడంలో మీ తప్పనిసరిగా కీలకమైన పాత్ర. మీ ద్వారా మాత్రమే నేను ఎన్నో పనులు చేసుకోగలుగుతాను. నాకు నమ్మకం. మీ దగ్గర నేను ఉద్యోగాలు ఇవ్వమంటే ఏదో పనులు చేసుకుంటారంటే దయచేసి తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని డబ్బులు అడగను. ఒక్క రూపాయి కూడా నా ప్రాణం పోయినా మీ దగ్గర ₹1 తీసుకోవాలని ఈ సదాముఖంగా మీకు ఆలోచిస్తా. దేవుడి దయవల్ల నాకేదో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, దాంట్లో నా కుటుంబం నడుస్తుంది. అది రూపాయి సంపాదించి తీసుకొని వచ్చి నేను రాజకీయం చేస్తాను. నాకు సాటిస్ఫాక్షన్ కోసమే రాజకీయాలు చేస్తున్నాను తప్ప సంపాదన కోసం ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలు చేయడం. నరేంద్ర మోదీ గారి సిద్ధాంతం నచ్చింది, ఆయన ఆలోచన విధానం నచ్చింది, భారతీయ జనతా పార్టీ ఆలోచన నచ్చింది. నరనరాల భారతీయ జనతా పార్టీ ఆలోచన పురిగిపుచ్చుకున్నటువంటి కార్యకర్తగా ఈ రోజు రాజకీయాల్లో పార్టీకి ఏదన్నా బ్రహ్మాండంగా ఇక్కడ సీటు గెలిచి నేను బహుమతిగా మా నరేంద్ర మోదీకి ఇవ్వాలనుకుంటున్నాను తప్ప ఇంత కష్టపడడంలో వేరే అర్థం లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, నేను గెలవడం నాకంటే కూడా మా పార్టీకి నరేంద్ర మోదీ గారికి చాలా ముఖ్యం. అందువల్లే నేను కూడా మీ అందరిలాగా తెల్లగా ఉండేవాడు. వచ్చిన రోజు ఫోటోలు చూడండి, నేను ఎలా ముందు వచ్చినప్పుడు తెల్లగా బ్రహ్మాండమైన జుట్టుతో మంచి బట్టలతో బ్రహ్మాండంగా తిరిగేవాడు. నెల రోజులు అయ్యేసరికి గొంతు పోయింది, మనిషి మారిపోయినా జుట్టు పెరిగిపోయింది. రకరకాల నా ఫోటో పంపిస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లే. ఎవరి ఫోటో పంపించి ఎవరు అడుగుతున్నారు ఆవిడ. ఆ పరిస్థితి ఇంత ఎందుకు కష్టపడతా ఉన్నారంటే మా పార్టీ నాకు ఇచ్చినటువంటి సింగిల్ పాయింట్ ఎజెండా, ఆదోనిని కాపాడుకోవాలి, ఆదోనిని గెలిచి రావాలా అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో నేను ఈరోజు కష్టపడతా. ఇక్కడ దిగిన తర్వాత ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఆదోని వచ్చినప్పుడు పెద్దల ఆదేశం అనుకున్నాను. రోజులు గడిచే కొద్దీ నాకు ఆదోనికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా, నాకు ఇక్కడ జనాలకు ఏదో అటాచ్మెంట్
ఉన్నట్టుగా ఏదో అనిపిస్తే ఎమోషనల్ గా తయారైంది. ఇప్పుడు నాకు ఏ ఆందోళనలో ఏ అంశమైనా చాలా సీరియస్ గా కనబడతావు. మళ్ళీ నీకు అందరికీ చెప్తా, నేను గెలిచినా ఓడినా ఆందోళనలోనే ఉంటా, ఆందోళనలోనే కాపాడుకుంటా. ఇది స్పష్టం. ఎందుకంటే ఆ సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మనిషి ఏం దొరకట్లే నాకే తిట్టడానికి. నేను రోజు తిడతా. ఓ రోజు జగన్ కావాలని తిడతాను, ఓ రోజు హాస్పిటల్ తిడతాను, ఓ రోజు బైపాస్ నాశనం చేసేవాళ్ళని తిడతాను, ఓ రోజు ఊరు నాశనం చేసేవాళ్ళని తిడతాను. నా దగ్గర అన్ని ఉన్నాయి. నా దగ్గర ఇంకా ఇన్ని పనులు ఉన్నాయి మాట్లాడాల్సినవి. టైం లేదు మాట్లాడడానికి, గొంతు పోయేది మాట్లాడడానికి. అప్పటికి బలవంతంగా కషాయం తాగి గొంతు సెట్ చేసుకుని మాట్లాడతాం. అని అంటే వాళ్ళకేం లేదు నా మీద మాట్లాడడానికి. నాది స్వచ్ఛమైన చరిత్ర. నేను 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉంటే గత 3 ఏళ్లుగా రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా భారత్ ఎలక్ట్రానిక్స్ లో నన్ను నామినేటెడ్ పదవిలో ఉంటే ఈ రోజు దాకా కూడా వేలెత్తి చూపలేనటువంటి చరిత్ర, రాజకీయ చరిత్ర. భారత్ ఎలక్ట్రానిక్స్ అన్నది 35,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి నేను ఇండిపెండెంట్ డైరెక్టర్ గా మోదీ గారు నన్ను పెట్టారు. మేము మా కంపెనీలో సైనికులకు అవసరమైనటువంటి తుపాకులు, ఫిరంగులు, సబ్మెరైన్లు, మిజైల్స్ ఇలాంటి 350 రకాలైనటువంటి రక్షణ రంగానికి సంబంధించిన సైనికుల కోసం తయారు చేసే వస్తువులు తయారు చేసే 14 ఫ్యాక్టరీలు నేను పర్యవేక్షిస్తాను. దాని నుంచి వచ్చి ఇక్కడ అన్ని వదిలిపెట్టి ఈ రోజు ఆదోని కోసం, మీ కోసం, మీ భవిష్యత్తు కోసం, మనందరి బిడ్డల కోసం కొట్లాడతాము అన్న విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా కోరుతాము. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ని 4 రోజుల్లో పూర్తి చేసి నేను ఎమ్మెల్యే కాబోతాను. రాసి పెట్టుకోండి. అందరూ అంటారు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా ఎమ్మెల్యే ముందు చెప్తాను. అయ్యా, నేను పోయిన దగ్గర జనాల కళల్లో చూస్తే తెలుస్తుంది నాకు ఏం జరగబోతా ఉంది. నేను వెళ్ళిన దగ్గర ప్రజలను ఆశీర్వదించే విధానం చూస్తే నాకు అర్థమవుతా ఉంది 4 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నాను. నేను వెళ్ళిన దగ్గర కూడా ప్రజలు నాకు వదలకుండా నీళ్ళు ఇవ్వడం, వదలకుండా మా ఇంటి దగ్గర వదలకుండా ఆశీర్వదించడం, వాళ్ళు కాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ కాళ్ళలో నుంచి వచ్చే వైబ్రేషన్ తెలుస్తుంది నాకు. నేను గెలవబోతా ఉన్నాను. గెలిచిన తర్వాత ఏం చేయాలో అనేది కూడా పార్టీకి స్పష్టత ఉంది. అయ్యా, గెలిస్తే అయిపోదు, ఈ ఊరిని బాగు చేసి చూపించాలి. ఎందుకు బాగు చేసి చూపించాలండి? సాయి ప్రసాద్ రెడ్డి మన ఎదురు పడుకోవచ్చు కదా, ఊర్లో డబ్బులన్నీ తినేయచ్చు కదా, ఊర్లోకి వస్తున్న స్థలాన్ని కబ్జా చేసి ఇచ్చి కదా, ఎందుకు ఇంకేం పడుతుందండి మీకు అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఈ రోజు పొత్తులో మాకు 10 సీట్లు వచ్చినాయి. 175 సీట్లో కేవలం 10 సీట్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాం. ఇక్కడ గెలవాలి, ఆదోళనలో గెలవాలి. ఆదోళనలో గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన సహకారం ఇవ్వలేని పరిస్థితుల్లో, ఆర్థికంగా సాయం చేయలేని పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారిని సహకారం తీసుకుని వచ్చి ఆదోనిని అభివృద్ధి చేయాలి. ఆదోని అభివృద్ధి జరిగే దశలో దీనికి ఆదోని మోడల్ అని పేరు పెట్టాల. 5 ఏళ్లలో ఆదోనిలో ఉన్న చేసిన అభివృద్ధి చూపించి 175 స్థానాల్లో పోటీ చేయాలి. 2029కి భారతీయ జనతా పార్టీ సీఎం ఆంధ్రప్రదేశ్ లో రావాలి. ఇట్లాంటి ఆలోచన విధానంతో మా పార్టీ ఉంది. ఇటువంటి ఆలోచన విధానంతో స్పష్టమైనటువంటి మార్గదర్శకం చేస్తామన్నారు మాకు. ఇటువంటి ఆలోచన విధానంతో ప్రజల్లోకి వెళ్తాము. ప్రజలకు ఇప్పటిదాకా కూడా ఎన్నో పార్టీలు చూశారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అంటే ఎలా ఉంటుందో నేను మీకు అందరికీ చూపించినా లేదా అడుగుతాను. ప్రజలందరూ కూడా 15 రోజుల్లో అబ్బా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే
కూడా నాయకుడిగా అనుకోలే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకోలే. ఎప్పుడు మీటింగులో అయినా సరే మేమంతా ఒకటిగా కూర్చుంటాం, ఒక చోట పోలి చేస్తాం, కింద కూర్చొని పోలి చేస్తాం. ఈ రోజుకైనా ఏ రోజుకైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఉంటారని మా పార్టీకి చెప్పినాను. ఇది స్పష్టం. నిన్న నాకు వచ్చిన తర్వాత నేను చాలా మందికి ఇలా చెప్తే నమ్మేవాడు కాదు. ఈ నిజంగా చెప్తా ఉన్నాడు, పైన సీన్ ఉందా ఏంటి అని అడిగారు. అదే నేను చెప్పినాను పైన ఏమంటే జనానికి చెప్పేస్తా ఉన్నాము, నిజంగా పరసారికి ఎంత సీన్ ఉందా లేదనుకుంటుండొచ్చు, ఒకసారి దిప్పటి హెలికాప్టర్ అన్నాను. 70 రాజ్నాథ్ సింగ్ గారు మా రక్షణ శాఖ మంత్రి. నేను ఎక్కడైతే రక్షణ శాఖలో ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉన్నానో నా రిపోర్టింగ్ ఆఫీసర్ ఆయన నా రక్షణ శాఖ మంత్రి హెలికాప్టర్ వేసుకుని దిగినాడు. 70కి ఆధ్వర్యం నా మీద నమ్మకం వచ్చింది. ఆయన సభలో చెప్పినాడు, రాష్ట్రాన్ని గెలిపించండి, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆందోళనని కాపాడుకోవడానికి, ఆందోళన అభివృద్ధి చేయడానికి స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పిపోయినాడు. మీరందరూ కూడా దానికి సాక్ష్యం. ఏముందిలే, ఈయన రిపోర్టింగ్ ఆఫీసర్ కాబట్టి ఈయనకి రాజ్నాథ్ సింగ్ గారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది ఇంతేనేమో అనుకున్నారంట. సరే ఇది చెప్పినారు పైకి. చెప్పగానే ఈ రోజు మా విట్టా రమేష్ అన్నకి, అంకాల్ రెడ్డి అన్నకి ఓ శుభవార్త పంపించారు. ఓరెప్పించారు ఎట్ట కాదు, ఈసారి అట్టిట్టు మనిషి కాదు, నేరుగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఒక ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ విధానం ఆలోచన చేయండి. దేశంలో ఇన్ని ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఆదోని గురించి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్ గా ఉందో ఆలోచన చేయండి. దేశంలో ఎన్నో చోట్ల తిరగాల్సినటువంటి, ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తిరగాల్సినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు హెలికాప్టర్ తెచ్చుకొని 11వ తారీఖున ఆదోని దిగబోతా ఉన్నాడు. ఇక్కడ ఆదోని ప్రజలకు స్పష్టంగా చెప్పబోతా ఉన్నాడు, జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆదోని అభివృద్ధి చేస్తాం, నిధులని వరద పాలిస్తామని రేపు ఆయన చెప్పబోతా ఉన్నాడు. దానికి మీరందరూ కూడా సాక్ష్యం కాబోతా ఉన్నారు. అయ్యా మీకందరికీ స్పష్టంగా చెప్తాం, ఇన్ని చేస్తున్న వాడిని భారతీయ జనతా పార్టీ ఇంత ఆలోచన చేస్తా ఉంది, వ్యాపారస్తులను కాపాడుకోలేమా అని అడుగుతా ఉంది. ఏ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా కాపాడుకుంటాం. అయ్యా ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తాం, ఎటువంటి వేధింపులు లేదు. అటు ఆఫీసర్ల దగ్గర కానీ, పాలసీల విషయంలో కానీ, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎక్కడా వేధింపులు లేని వాతావరణాన్ని సృష్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తాం. మీరు బాగుండాలి, మీరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే జనాలు బాగుంటారు. మీరు సంపద సృష్టించాలా, బ్రహ్మాండంగా సంపదను సృష్టించుకోవాలి. మీరు మీ కుటుంబాలతో బ్రహ్మాండంగా బాగుండాలి. చాలా మంది మీలో కొంతమంది అడిగినారు, అన్నా ఎక్కడన్నా అంటే ఇక్కడ ఉంది ఇల్లు, ఇంకో ఇల్లు బెంగళూరులో ఉంది, ఇంకో ఇల్లు హైదరాబాద్ లో ఉంది, ఇంకో ఇల్లు ఊటీలో ఉంది అంటా ఉన్నారు. ఎందుకన్నా అక్కడ ఎందుకు ఇక్కడ తలనొప్పి మంచి కొంటే ఆ ఎమ్మెల్యే కబ్జా చేసుకుని మాకు ఎందుకు ఈ కష్టాలు అని చెప్తాను రోజుకోసారి చెవులో బాధపడ్డా. అంటే మీరు సంపాదించే డబ్బులు కూడా చూపించుకోలేని, మీరు పుట్టి పెరిగిన ఊళ్ళో మీ బిడ్డలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇక్కడే వ్యాపారం చేయాలంటే, మీరు ఎక్కడో ఆ డబ్బులు తీసుకెళ్లి పెట్టుకుంటున్నారంటే ఏ రకమైన వాతావరణం ఈ ఊళ్ళో ఉందని అర్థం చేసుకోగలుగుతాం. దీన్ని మార్చాలి. ఎక్కడో చోట దీనికి ఎండిటాకు పడాలి, ఒక పుస్తకం అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా భయానకమైన వాతావరణాల మధ్య మీరు బిక్కు 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 అంటూ చెప్పుకోలేక, మింగలేక, కట్టలేక ఎలా ఉన్నారో నాకు తెలుసు. ఎవరిని ఇబ్బంది పెట్టలే. నాకు అర్థమైనంత వరకు
మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటానని చెప్పి మీరందరూ నా వెంటాలంటే నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలే. నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను, నాకు చెందాలేమో మిమ్మల్ని ఎప్పుడు అడగలే. నేను మిమ్మల్ని కాపాడుతాను, మీకు అన్ని చేస్తాను, నా పోరాటంలో కలిసి నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలే. నా ఒంటరి పోరాటం నేను చేశాను. ఈ ఊరిని కాపాడుకోవడం నాకు తెలుసు. పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద, తెలుగుదేశం పార్టీ పెద్దలు మీనాక్షి నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, అలాగే గుడిసె కృష్ణమ్మ అక్కడ ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, విఠారామేశ్వర నిరంతరం ఉన్నాడు, ఆ మేడం గారు ఉన్నారు, సావిత్రి గారు ఉన్నారు, ఏ గారు ఉన్నారు, ఇట్లా పేరున అందరూ ఉన్నారు. అనగా అక్కారెడ్డి ఉన్నాడు, ఇట్లా భాస్కరెడ్డి ఉన్నాడు, అందరూ ఉన్నారు. మేమంతా కలిసి కట్టుగా ఆదోని కాపాడుకోవాలని నిర్ణయం చేశాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మేమందరూ కాపాడుకుంటాం. ఆదోని కాపాడుకోవడం అంటే అదే వస్తువులు కాపాడుకోవడం కాదు. ఆదోని కాపాడుకోవడం అంటే దాంట్లో ఉన్న ప్రజల్ని కాపాడుకోవడం, వాటిని బంధని గుర్తులు చేయడం, పంజరంలో ఉన్న చిలుకలాగా కాకుండా స్వేచ్ఛగా ఎగిరే చిలుకలాగా చేయడమే మా ఉద్దేశాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. చదువుంది, చదువుకున్న వాడిని, అర్థం చేసుకోగలిగిన వాడిని మీరు ఎంత చెప్తే నాకు ఇంత అర్థం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే చదువు ఉంది, నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే చదువు ఉంది, ఆఫీసర్లను ఒప్పించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పాలసీలో తేడాలుంటే సరి చేసుకోగలిగిన సామర్థ్యం ఉంది, తేడా వస్తే అధికారులను కంట్రోల్ చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా నా దగ్గర ఉంది. మీరు ధైర్యంగా ఉండండి చెప్పడానికి ఇంకేం కావాలి అని అనుకోవాలి. మీ పనికి మొదలు పెట్టండి. 4 రోజుల తర్వాత బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి, చల్లగా అయిపోతుంది, ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. మీరు ఓటేసి రాగానే నాకు తెలిసి అడుగు వర్షం పడాలి, వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. మంచి రోజులు వచ్చినాయని చెప్పడానికి మాత్రమే మీ ముందు నుంచున్నాను. ఇది ఇప్పటిదాకా నేను అర్థం చేసుకున్నాను. ఇక నా పని చెప్పాలి సార్, నా పని కూడా చేసుకున్నాను. 2 నిమిషాలు ఓటడగాలి. అయ్యా 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నా, నన్ను ఆశీర్వదించండి. సార్ మీకు అందరికీ తెలుసు, హాల్లో ఉన్నటువంటి 1000 మంది ఓటేస్తే గెలుస్తాను సార్. నేను సాధ్యమా? కాదు. మెజారిటీ రావాలి. నరేంద్ర మోదీ గారికి చెప్పొచ్చిన, మా పార్టీకి చెప్పొచ్చిన పెద్ద మెజారిటీలో గెలుస్తానని, అది కూడా చెప్తున్నామే. వచ్చినప్పుడు నవ్వారు, నువ్వు గెలవడం ఏంటి, పెద్ద మెజారిటీలో గెలవడం రాగానే నవ్వారు, పక్కపక్క నవ్వారు. శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధానికి పోయినాడట, నాగకి పోతే రావణాసురుడు 10 తలకాయలు తీసుకుని పక్కపక్క నవ్వాడట. ఓరే పిచ్చోడు, నాకు శివుడి దగ్గర నుంచి ఇన్ని వరాలు ఉన్నాయి, నా శక్తి సామర్థ్యాలు లేదు, నువ్వేదో మానవుడు వచ్చినావు, వెనకాల కోతులు వేసుకుని వచ్చినావు, నువ్వు గెలుస్తావా అని పక్కపక్క నవ్వాడట. తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. నేను మా పార్టీకి చెప్పి వచ్చినప్పుడు ఆదోనిలో ఎమ్మెల్యే గారు బంధువర్గం అంతా పక్కపక్క నవ్వి ఉంటారని నేను అనుకుంటాను. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి బలం అర్థమయ్యే లోపల చుక్కలు కనబడుతున్నాయంట.